గోదావరి జిల్లాలంటేనే కులాల పట్టింపులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు కుల కలహాలు మొదలయ్యాయి. కూటమిలో కొత్త వివాదానికి కారణంగా మారేలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ విషయంలో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగుతుంది. డీసీసీబీ చైర్మన్ పదవి ఖచ్చితంగా జనసేనకే దక్కుతుంది అని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లా నుంచి మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సమయంలో అనేక కార్పొరేషన్ల విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల అంశంలో కానీ జనసేన పార్టీ నేతలకు ప్రాధాన్యత దక్కింది. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ కూడా తమకే దక్కుతుంది అని జనసేన ఆశిస్తుంది. కానీ ఖచ్చితంగా తమకే ఈసారి అవకాశం ఉండాలి అని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. మరి టీడీపీకి నిజంగానే డీసీసీబీ చైర్మన్ పదవి దక్కితే తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఆ అవకాశం రావాలన్న దాని మీద కూడా తెలుగుదేశం పార్టీలో అంతర్గత వైరం ముదురుతోంది. ఇదే ఇప్పుడు కులాల కలహాలకి కారణమవుతుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో కీలకమైనటువంటి పదవులన్నీ జనసేన కారణంగా కాపు నేతలకు దక్కాయి. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, అది కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కావచ్చు, ఇతర అన్ని అంశాల్లో కూడా కాపులకు ప్రాధాన్యత దక్కుతోంది. ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపులకి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అయినా అధిష్టానం రాజకీయ ప్రయోజనాల కారణంగా సర్దుకుపోవాలి అని చెప్పడంతో చాలామంది అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ అయినా సరే తెలుగుదేశం పార్టీ తీసుకుని అది కాపులకు ఇవ్వాలి అని ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలంతా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ పదవి కోసం రేసులో మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు ముందంజలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కోనసీమ జిల్లాకు డీసీసీబీ చైర్మన్ అవకాశం దక్కుతుంది. అమలాపురం నుంచి మెట్ల రమణబాబుకి ఛాన్స్ ఇస్తారు అని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు. కానీ తీరా చూస్తే మొదటి నుంచి డీసీసీబీ చైర్మన్ మెట్ట ప్రాంత వాసులకే దక్కుతోంది. కాబట్టి అది తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మెట్ట నేతలే డీసీసీబీ చైర్మన్ పదవిని అనుభవిస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా తమకే ఉండాలి అని మెట్ట ప్రాంత తెలుగుదేశం పార్టీ కాపు నేతలు కొట్లాటకు వస్తున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనుకునేటువంటి లోపే ఈసారి కాపులకు కాదు అన్ని పదవులు కాపులకైనా మాకివ్వాలి అని సెట్టిబలిజ నేతలు సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా కాకినాడ రూరల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి సీటు త్యాగం చేసినందుకు పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి డీసీసీబీ చైర్మన్ హోదా కట్టబెట్టాలి అని ఆయన అనుచరులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పిల్లి సత్యబాబుకి ఛాన్స్ ఇవ్వాలి అంటూ కోరుతున్నారు. పిల్లి సత్యబాబుకి తోడుగా కాకినాడ రూరల్ నుంచే గతంలో కాంగ్రెస్ పార్టీ నేతగా పనిచేసిన నులుకుర్తి వెంకటేశ్వరరావు కూడా రేసులో ఉన్నారు. ఇలా సెట్టిబలిజ నేతలు కూడా పోటీలో రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా సెట్టిబలిజ వర్సెస్ కాపు అన్నట్టుగా డీసీసీబీ చైర్మన్ పోస్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ పోరు ఒకవైపు సాగుతుంటే రెండో వైపు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మరొక వైరం నడుస్తుంది. మరి ఇంత పెద్ద సందిగ్ధంగా సంక్లిష్టంగా మారిపోతున్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం లేదంటే ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరికి కేటాయిస్తారు అన్న దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరికి వాళ్ళే తమదే డీసీసీబీ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ తమ అనుచరుల్ని ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి చివరికి ఇది ఎవరికి దక్కుతుంది, ఏ పార్టీ ఖాతాలో చేరుతుంది, ఇదే కీలకమైనటువంటి వ్యవహారం.